హలో ఎవ్రీవన్. రేపు హైదరాబాద్లో మ్యారథాన్ జరగబోతుందన్నమాట. సో రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అని చెప్పి ఈ సేవా భారతి సమితి అని చెప్పి ఒక ఎన్జిఓ కండక్ట్ చేస్తుంది. సో దానికి అన్ని కంపెనీస్, ఇలా టెక్ కంపెనీస్ కానీ ఐటీ కారిడార్లో ఉన్న కంపెనీస్ అన్నీ టైఅప్ అయి ఉంటాయి. కాబట్టి సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా ఎంప్లాయీస్ అందరినీ రిజిస్టర్ చేసుకోమని చెప్పారు. సో మేమైతే గచ్చిబౌలి స్టేడియంకి వచ్చేసాం. ఇక్కడే మనకి బీఐబీ టీ షర్ట్స్, దానికి కావాల్సిన మనకి కావాల్సిన మెటీరియల్ అంతా ముందు రోజు ఇస్తారనమాట. సో అది కలెక్ట్ చేసుకోవడానికి అయితే మనం గచ్చిబౌలిలో ఉన్న స్టేడియంకి అయితే వచ్చేసాం. ఉడాన్ ఉత్సవ్ చూసారా, ఇక్కడ కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం స్టాల్స్ పెట్టారనమాట, అన్నీ హ్యాండ్మేడ్, లేకపోతే ఫుడ్ ప్లస్ మనం షాపింగ్ చేసే థింగ్స్ అన్నీ కూడా హ్యాండ్మేడ్ అనమాట. ఇలా లోకల్ ఉమెన్ తయారు చేసినవి ఎంపవర్ చేయడానికి పెట్టారు. ఇక్కడ చూస్తే మీరు చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలంతా కల్చరల్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. ఈ పర్ఫార్మెన్సెస్ చూస్తూ తర్వాత అక్కడ మనకి స్టాల్స్లో వెళ్ళి మనం మన టీషర్ట్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మేము మా స్టాల్ దగ్గరికి ఎత్తుక్కుంటూ వెళ్తున్నాం, ఎందుకంటే అక్కడ 49 అనే నెంబర్ స్టాల్కి వెళ్తే మన కంపెనీ నుంచి వచ్చిన మెయిల్ చూపిస్తే ఇస్తారనమాట. సో మనమైతే ఆ 49 స్టాల్ కాడికి వచ్చేసి మన మెయిల్ చూపించేసాం. మనకి బీఐబీ అయితే ఇచ్చేస్తున్నారు చేతికి. ఇదే మన బీఐబీ ఏంటంటే ఒక టేర్ రెసిస్టెంట్ పేపర్ అనమాట. దాని మీద మన ఐడి, మన నేము, ఐడి, మన కాంటాక్ట్ నెంబర్స్, ఒకవేళ మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎవరి పేరు అన్నీ ఉంటాయి. ప్లస్ ట్రాక్ చేసేకి వెనకాల ఒక చిప్ ఉంటుందన్నమాట. సో ఈ చిప్తో ఇంతమంది రన్నర్స్ని వాళ్ళు ట్రాక్ చేస్తారు, ఎవరెవరు ఎంత దూరం పరిగెత్తారు, కంప్లీట్ చేశారు అని చెప్పి. సో నా బ్యాగ్లో చూస్తే ఒక హ్యాండ్మేడ్ బ్యాగ్ ఇచ్చారు, ప్లస్ జిఆర్బి వాళ్ళ నెయ్యి ప్యాకెట్, మేబీ స్పాన్సర్స్ ఏమో, ఒక పాంప్లెట్ ఇచ్చారనమాట, హెల్తీ అడ్మిషన్స్ ఓపెన్ స్కూల్ గురించి. సో ఈ హ్యాండ్మేడ్ బ్యాగ్ ఇచ్చారు. ఇంకా మనమైతే ఇక్కడ చుట్టూ స్టాల్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాం. ఇక్కడ మహాభారతది గేమ్ ఉందన్నమాట, పిల్లలకి అర్థమయ్యే విధంగా క్రియేట్ చేశారు గేమ్స్ని. అండ్ ఇంకా ఇక్కడ చిన్న పిల్లలకి అందరికీ రకరకాల క్రియేటివ్ గేమ్స్ అన్నీ పెడుతున్నారు స్టాల్స్లో, సో దట్ వాళ్ళు యూనో గేమ్ని ఆడడమే కాకుండా కొత్త విషయాలు తెలుసుకోవడానికి. అలా స్టాల్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తే అక్కడ కల్చరల్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇరగదీస్తున్నారు, అసలు భలే ఉన్నాయి పర్ఫార్మెన్సెస్. ఇంకా మనకి కాపీరైట్ రాకూడదు కాబట్టి నేను సౌండ్ పెట్టట్లేదు, కానీ పర్ఫార్మెన్సెస్ మాత్రం ఎదరగొట్టేశారు పిల్లలు. దాని తర్వాత ఇక్కడ చిన్నపిల్లలకి గేమ్స్ అయితే క్రేజీగా ఉన్నాయి. వాళ్ళు ఇలా బ్యాలెన్స్ చేయడము, పేరెంట్స్ పిల్లలు కలిసి ఆడుకుంటున్నారు మంచిగా. అక్కడ చూస్తే టవర్ బిల్డ్ చేసి దాన్ని రిమూవ్ చేయడం 1 by 1. ఇక్కడ క్యారమ్ బోర్డ్ లాంటి గేమ్ ఒకటి, పిల్లలందరూ కలిసి ఎంత క్యూట్గా సరదాగా టైంపాస్ చేస్తూ ఆడుకుంటున్నారు. అలా ఫస్ట్ టైం పిల్లలు ఫోన్కి దూరంగా ఇలా ఆడుకుంటుంటే ఎంత బాగుంటుందో తెలుసా. వాళ్ళ బ్రెయిన్ కూడా బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఇక్కడ పక్కన ఇంకో గేమ్ ఉంది, ఇది కూడా క్రేజీ గేమ్. చిన్నప్పుడు చాలామంది నాకు తెలిసి రిలేట్ అవుతారు. ఒక ఫిష్ గేమ్ ఉండేది, ఇట్లనే మ్యాగ్నెట్ ఉండి మనం దాన్ని పట్టుకొని ఎత్తి ఆ ఫిష్ని తీసుకొచ్చి మళ్ళీ మనం పక్కన పెట్టాలి. అలా వీళ్ళు ఈ మధ్యలో ఉన్న చెస్ ఐకాన్స్లా ఉన్నాయి, చెస్ ఐకాన్స్ లాంటివి తీసి వాళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టాలన్నమాట, వాళ్ళ ప్లేస్లో, ఎవరెవరి ప్లేస్లో. ఎంత బాగా అసలు పిల్లలు చాలా మంచిగా ఆడుకుంటున్నారు. ఒకరిని మించి ఒకరు ఎవరు తగ్గట్లే అసలు. చిన్న ఆ పిల్లోడు బుడ్డోడు అయితే గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు, అంపైర్ లెవెల్లో బిల్డప్ ఇస్తున్నాడు అనమాట. అందరికీ ఎవరు కరెక్ట్గా పెడుతున్నాడు, ఎవరు కరెక్ట్గా పెట్టట్లేదు అని అంపైర్లా అందరినీ చూస్తున్నాడు. ఇంకా ఇది ఇంకొక గేమ్, ఆ బాక్స్లో పడాలని చెప్పి ఆ పిల్లోడు ఎంత బాగా వాళ్ళ నాన్న ఇంకా అక్కడ కాయిన్స్ అయిపోయామో అలా బాటిల్ పెట్టి ఆడిపిస్తున్నాడు. ఇంకా అలా చూసేసుకొని మన బీఐబీ తీసేసుకొని మనమైతే బ్యాక్ టు పెవిలియన్ కదా, సో హాస్టల్కి వెళ్ళిపోతున్నాం. టాటా బాయ్, సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.